హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవన్నీ కూడా మా మామయ్య ఎంగేజ్మెంట్ కోసం మా అమ్మ, మా పొండక్క, మా సుసక్క డెకరేట్ చేసినవే. భలే డెకరేట్ చేశారు కదూ. ఎంగేజ్మెంట్కి కావాల్సిన స్వీట్స్, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, బ్యాంగిల్స్, అలాగే పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్ళి కూతురు వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ మా అమ్మ వాళ్ళు ముందు రోజే తీసుకొచ్చి నీట్గా డెకరేట్ చేద్దాం అనుకున్నారు. ఈ డెకరేషన్ ప్లేట్స్ అన్నీ కూడా మా అమ్మగారు గిఫ్ట్ షాప్లో తీసుకున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి. ముందుగా ఫ్రూట్స్ అనేవి ఒక ప్లేట్లో నీట్గా పేర్చుకున్నారు. నట్ క్లాత్ అనేది మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట. ప్లేట్లో ఫ్రూట్స్ అన్నీ కవర్ అయ్యేలా నీట్గా చుట్టుకున్నారు. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి, మరి ఆ ఫ్రూట్స్ అనేవి చెదిరిపోకుండా ఉండడానికి రబ్బర్తో ఆ క్లాత్ని మా అమ్మ చుట్టారు. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కూడా కట్ చేశారు. పైన డెకరేషన్ కోసం మనకి దొరికిన పేపర్ ఫ్లవర్ని డెకరేషన్ కోసం పైన పెట్టారు. మా అత్తకి ఎంగేజ్మెంట్లో శారీ ఇవ్వడానికి మా మామయ్య శారీ కొన్నారు. ఆ శారీని డెకరేషన్ ప్లేట్లో నీట్గా పెట్టి ఆ ట్రాన్స్పరెంట్ కవర్తో నీట్గా కట్ చేసి ప్లాస్టర్తో అన్ని వైపులా నీట్గా అంటించి ప్యాక్ చేశారు. ఆ తర్వాత జాకెట్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఒక ప్లేట్లో తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసి వాటిని కూడా ఆ ట్రాన్స్పరెంట్ కవర్ పైన పెట్టి చుట్టూ ప్లాస్టర్ అంటించి నీట్గా ప్యాక్ చేశారు. ఆ తర్వాత స్వీట్స్ అన్నీ కూడా ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఏం చేశారంటే ఆ డెకరేషన్ ప్లేట్లో ఆ ప్లాస్టిక్ కవర్ని పెట్టి దాని మీదే స్వీట్స్ని నీట్గా పేర్చారు. ఎందుకంటే ఆ స్వీట్స్ ఉన్న పాకం ఆ ప్లేట్ కంటేస్తుంది కదా, మరి అంటకుండా ఉండడానికి కోసం కింద పేపర్ వేశారు. ఆ పైన తర్వాత ట్రాన్స్పరెంట్ కవర్తో పైన ఎక్స్ట్రా వచ్చిన కవర్ని ఫోల్డ్ చేసి కిందన ప్లాస్టర్తో అంటించారు. సేమ్ కిందన వచ్చిన కవర్ని ఫోల్డ్ చేసి ప్లాస్టర్తో అంటించారు. అన్ని రకాల స్వీట్స్ని సేమ్ ఇదే విధంగా డెకరేషన్ ప్లేట్స్లో పెట్టి పైన కవర్తో కింద ప్లాస్టర్ పెట్టి అంటించారు. ఇవన్నీ చూస్తే నాకు నోరు ఊరేస్తుంది అబ్బా. కానీ ఇంత కష్టపడి డెకరేట్ చేశారు కదా, డిస్టర్బ్ చేయాలనిపించట్లే. అవుట్పుట్ అయితే భలే వచ్చింది. మన చేతులతో మన ఇంట్లో ఫంక్షన్కి మనమే డెకరేట్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. మీ ఇంట్లో ఫంక్షన్ కూడా ఈసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, ఒత్తులు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి నీట్గా ప్యాక్ చేశారు. ఇవన్నీ డెకరేట్ చేసి చివరన పెట్టి చూస్తే భలే అనిపించాయబ్బా. మా అమ్మ, పొండక్క, సుసక్క వాళ్ళు మా మామ ఎంగేజ్మెంట్కి ఎంత కష్టపడి ప్యాక్ చేశారో. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్కి తీసుకెళ్ళడానికి కోసం మా పొండక్క సదస్సు చూడండి.